సర్వాధికారి వందనాలు ప్రభువాను ప్రేమించి ఇంతవరకు నీ సన్నిధి మాతో ఉంచావు. ఈ సమయంలో నీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయి దేవా. ఆ యొక్క ప్రపంచంలో భూమి చివరిలో ఉన్న ప్రజల కొరకు, వారి రక్షణ కొరకు, వారి పాప క్షమాపణ కొరకు, నరకం నుంచి విడుదల కొరకు, నీ పరలోక రాజ్యానికి వారి హక్కుదారులుగా చేయమని ఈ సమయంలో యెహోవా అనే ఛానల్ ద్వారా నీ వాక్య వెలుగులో మాతో మాట్లాడమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నా హృదయము వింతగా మారెను, నా హృదయము వింతగా మారెను, నా హృదయము వింతగా మారెను. నాలో యేసు వచ్చినందున, నాలో యేసు వచ్చినందున సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా. నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము. తెరువబడెను నా మాను నేత్రము, తెరువబడెను నా మాను నేత్రము, తెరువబడెను నా మాను నేత్రము. యేసు నన్ను ముట్టినందున, యేసు నన్ను ముట్టినందున సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం. మోక్ష భాగ్యము నీకు కావలెనా, మోక్ష భాగ్యము నీకు కావలెనా, మోక్ష భాగ్యము నీకు కావలెనా. నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం. అపోస్తుల కార్యం 26వ అధ్యాయం చదువుకుందాం. అగ్రప్ప పౌలును చూచి నీ పక్షమున చెప్పుకొనుటకు నీకు సెలవైందనెను. అప్పుడు పౌలు చేయి చాచి ఇలాగు సమాధానము చెప్పజాగెను. అగ్రప్ప రాజా, తమరు యూదుల్లో ఉండు సమస్తమైన ఆచారములను వివాదములను విశేషముగా ఎరిగిన వారు గనుక యూదులు నా మీద మోపిన నేరములన్నింటిని గూర్చి నేడు తమను ఎదుట సమాధానము చెప్పుకోబోచున్నందుకు నేను ధన్యునని అనుకునిచున్నాను. తాల్మితో నా మనం వినవలని వేడుకొనిచున్నాను. ఆ శ్రేష్ఠాంబు గ్రంథములో ఎచ్చోట చూచిన ఆధరణయున్నది, సుఖదుఖములో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి, విశ్వాసముంచి ధ్యానించుడి. ప్రభునందు ప్రియమైన యెహోవా అనే ఛానల్ ద్వారా దేవుని వాక్యం వింటున్న సేవకులకు, పరిశుద్ధులకు, అన్య జనులైన మా ప్రియులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ ಎಲ್ಲరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. గత కొన్ని నెలలుగా దేవుని వాక్యాన్ని
వింటున్నాం. ఈ సమయంలో కూడా అపోస్తుల కార్యం 26 అధ్యాయానికి వచ్చాం. ఈ అపోస్తుల కార్యం 25 అధ్యాయాన్ని గమనిస్తే ఖైదీ మీద ఖైదీ మీద మోపడిన నేరములను వివరింపకుండా అతన్ని పంపుట యుక్తము కాదని నాకు తోచున్నదని పౌలు మీద అనేకమైన నేరములు యూదులు మోపారు. దేనిని వారు రుజువు చేయలేకపోయారు. కనుక ఇతన్ని రోముకు పంపించాలని కనుక అధికారులు పౌలు నేను రోముకి వెళ్తాను, అక్కడే నా చివరి తీర్పు, అదే నాకు చివరి మరణము అని కోరుకుంటున్నాడు పౌలు. ప్రభువు కూడా పౌలుకి చెప్పాడు, నువ్వు యెరూషలేములో ఎట్లా సాక్ష్యం ఇచ్చావో నువ్వు రోములు కూడా నా గురించి సాక్ష్యం ఇవ్వాలి. రోమికి పంపించినప్పుడు అతని మీద ఏదైనా నేరము మోపకుండా ఫలాని నేరం చేశాడు, ఇతడు రోమీయుడే, పుట్టుకతోనే రోమా పౌరుషత్వం కలిగిన వాడు, కానీ యూదుల్లో మత కల్లాలం కలుగు చేసేవాడు, దేవాలయమును అపవిత్రపరిచేవాడు, ఇతడు కనుక అనేక మంది యూదులకి కనుక మత నాయకుడిగా ఉన్నాడని అనేకమైన నేరములు మోపుతూ వచ్చారు పౌలు మీద. దేన్ని రుజువు చేయలేక ఏ నేరము ఇతని గురించి కూర్చొని వివరించినప్పుడు చక్రవర్తి అతను ఏ తప్పు అని కనబడుతుంది చూస్తే చక్రవర్తి కూడా ఏ తప్పు కనబడలేదు. ఆయన కూడా పౌలు అన్నాడు, నేను రోములో ఉండవలసి ఉంది, నన్ను అక్కడికే పంపించని చెప్పినప్పుడు చూడండి 26 అధ్యాయంలో అగ్రప్ప పౌలుని చూచి నీ పక్షమున చెప్పుకుంటకు నీకు సెలవైందని. అప్పుడు పౌలు చేయిజాచి ఇలాగ సమాధానం చెప్పసాగి, పౌలా కనుక నువ్వు ఏదైనా చెప్పుకోవలసి మాట్లాడిన అవకాశం నీకు ఇవ్వబడ్డది, ఇప్పుడు నువ్వు మాట్లాడు అని అగ్రప్ప రాజా పౌలుకి అవకాశం ఇచ్చాడు. అగ్రప్ప రాజా తమరు యూదుల్లో ఉండు సమస్తమైన ఆచారమును వివాదములను విశేషముగా ఎరిగిన వారు గనుక యూదులు నా మీద మోపిన నేరములన్నింటినీ గుర్చి నేడు తమరి ఎదుట సమాధానం చెప్పుకోబోచున్నందుకు నేను ధన్యును అనుకొనిచున్నాను, తాల్మితో నా మనం వినవాలని వేడుకొనిచున్నాను. అగ్రప్ప రాజా యూదులు గురించి బహు స్పష్టముగా యూదుల మందిరాన్ని గురించి, యూదుల ధర్మశాస్త్రం గురించి, యూదుల యాజకత్వాన్ని గురించి, యూదుల్లో ఉన్న వివాదాలు, యూదుల్లో ఉన్న అల్లరలు, యూదుల్లో ఉన్న వ్యతిరేకతలు అన్నీ కూడా ఈ అగ్రప్ప రాజుకి తెలుసు గనుక పౌలు అంటున్నాడు, నేను మీ ఎదుట సమాధానం చెప్పుకొని పోచున్నాను గనుక యూదుల మీద మోపిన నేరములన్నింటినీ గుర్చి తమరి ఎదుట నేను సమాధానం చెప్పడానికి సిద్ధముగా ఉన్నాను. అగ్రప్ప రాజా తాల్మితో దయచేసి నా మనవి వినాలని ఆశిస్తున్నాను. నేను మీ ఎదుట ఈ రీతిగా చెప్పడానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఎందుకంటే యూదులు సమస్తమైన విషయాలు మీరు ఎరిగిన వారుగా ఉన్నందుకు నేను సంతోషిస్తున్నానని పౌలు అంటూ ఉన్నాడు. 4వ వచనంలో మొదటి నుండి యెరూషలేములో నా జనం మధ్యను బాల్యం నుండి నేను బ్రతికిన బ్రతుకు ఎలాంటిదో యూదులందరూ ఎరుగుదురు. వారు మొదటి నుండి నన్ను ఎరిగిన వారు గనుక సాక్ష్యమిచ్చుటకు వారికి ఇష్టమైతే నేను మన మతములోనికి బహు నిష్ఠగల తెగను అనుసరించుచున్నాను. కానీ ఇక్కడ పౌలు చెప్తున్నాడు, మొదటి నుంచి నేను యెరూషలేములో బాల్యము నుండి ఎట్లా బ్రతికానో నా బ్రతుకంతా యూదులు ఎరుగుదురు. అగ్రప్ప రాజా మీకు కూడా తెలుసు, మొదటి నుండి బహు యూదుల మతముల్లో కనుక నేను బహు నిష్ఠగల తెగలో జీవించాను, నేను పరిచయుడిగా జీవించాను. ఇప్పుడు మన పితరుల దేవుడు వాగ్దానం చేశాడు గనుక నిరీక్షణ కలిగి నేను విమర్శించబట్టకు సిద్ధముగా ఉన్నాను. మన పితరుల దేవుడు కనుక వాగ్దానం చేశాడు కనుక నేను నిరీక్షించున్నాను. కనుక వాగ్దానంలో నేను నాకు విజయం వస్తుందని వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు, యూదుల యొక్క జీవితాన్ని గురించి ఎరిగిన అగ్రప్ప రాజా అని చెప్తూ పౌలు అంటున్నాడు, నేను పరిచయును, బహు నిష్ఠగల వాడును కనుక మతములో బహుగా దేవుని కొరకు రోషము కలిగి బ్రతికిన వాడును. ఇటువంటి నన్ను మీ ఎదుట చెప్పుకోవడానికి నాకెంతగానో సంతోషంగా ఉంది నా జీవితాన్ని గురించి అని చెప్తూ మన 12 గోత్రముల వారు ఎడతెక దివారాత్రములు దేవుని సేవించు ఆ వాగ్దానం పొందుదమని నిరీక్షించున్నారు. ఓ రాజా, ఈ నిరీక్షణ విషయమై యూదులు నా మీద మోపిన నేరములు మోపి ఉన్నారు. దేవుడు మృతులను లేపినని సంగతి నమ్మదగిందని మీరెలా ఎంచుచున్నారు? నజరేయుని యేసు నామమునకు
విరోధముగా అనేక కార్యములు చేయవలని నేను అనుకొంటిని. పౌలు యెహోవాయే దేవుడే అనుకున్న దినాల్లో పౌలు నిరీక్షణ కలిగి యేసు దేవుడు కాడు, యెహోవాయే దేవుడు అని ఎరిగిన వాడు 12 గోత్రముల వారు ఎడతెగక దివారాత్రమును దేవుని సేవించి ఉపవాస ప్రార్థన చేసి గనుక వాగ్దానాలు అనుభవించిన వాళ్ళు అంటున్నాడు, ఓ రాజా, ఈ నిరీక్షణ యూదులు నా మీద మోపిన నేరములన్నిటినీ నేను దేవుడు మృతుల్లో నుండి లేపినని కనుక ఎరుగుదును. ఈ విషయంలో నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. కానీ నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు నేను చేయాలని అనుకున్నాను, చేశాను. అయితే వాటన్నిటి విషయం నేను అనుకుంటుని యెరూషలేములో నేను ఎలాగూ చేస్తున్నో నేను ప్రధాన యాజకుల మీద వలన అధికారం పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాల వేసి వారిని చంపినప్పుడు సమ్మతించుతుంది. అనేక పర్యాయములు సమాజ మందిరములన్నిటిలో వారిని దండించి వారిని దేవదోష చేయనట్లు బలవంత పెట్టబడి చూచుతుంది. మరియు వారి మీద మిక్కిలి క్రోధము గలవాడినై ఈ పట్టణమునకు వెళ్ళి వారిని హింసించుంటిని. అందునిమిత్తము నేను ప్రధాన యాజకుల చేత అధికారము ఆజ్ఞయు పొంది దమస్కునకు పోవచ్చుండగా కనుక యెహోవాయే దేవుడు అని మూర్ఖత్వాన్ని కలిగిన నేను యేసు దేవుడిని నమ్మిన వారిని చంపి చెరసాలలో యెరూషలేములో నింపి దమస్కులో ఉన్న యూదులని సేవకుల్ని చంపడానికి వెళ్ళిన నన్ను కనుక నేను వెలుచుండగా కనుక ప్రధాన యాజకుల వలన అధికారం పొంది వారి చేత పత్రిక తీసుకొని నేను గర్వించిన వాడినై క్రోధము గలవాడినై కనుక అనేక మంది స్త్రీల గర్భఫలాల కోసం స్త్రీలను మరణం వరకు హింసించేవాడినై సేవకుల్ని చంపగలిగిన వాడై మందిరాల్ని పాడు చేసగలిగిన క్రూరుడిగా జీవించిన జీవితంలో కనుక నేను దమస్కా మార్గానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఏమి జరిగిందని చెప్తున్నాడంటే, రాజా, మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించిన చూచితిని. మేమందరము లేచినప్పుడు సౌలా సౌలా నన్ను ఎందుకు హింసించున్నావు, మునుకోలకు ఎదురుతన్నుట నీ కష్టమని ఎబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. అప్పుడు నేను, ప్రభువా నీవెవడవని అడుగుగా, ప్రభువు నేను నీవు హింసించున్న యేసును, నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చి నీకు కనబడబోవు సంగతిని గూర్చి నిన్ను పరిచారకునిగాను సాక్షిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదం మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలను అన్యజనుల వలను హాని కలగకుండా నిన్ను కాపాడుదును. వారు చీకట్లో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యము పొందినట్లు వారు కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపిదునని చెప్పాను. ఇక్కడ గమనించవలసినట్టుగైతే పౌలు మొదటిగా మనం గమనించినట్లయితే పౌలు యూదులు ఎదుట తన సాక్ష్యాన్ని అగ్రపురాజుకి చెప్తూ వచ్చాడు. బాల్యం నుంచి ఎట్లా జీవించానో జ్ఞాపకం చేశాడు. యూదుల ఆచారాలను సాంప్రదాయాలను కనుక రోమిడిగా ఉంటూ కనుక గమ్మయ్యలు పాలమిట ధర్మశాస్త్రం ఎరిగిన వాడినై ఉంటూ కనుక బహు నిష్టగల తెగలో ఉంటూ పరిషేడిగా ఉంటూ నేను మన యొక్క పితరుల దేవుడైన వాగ్దానము కొరకు మృతులు పునరుద్ధానాన్ని ఎరిగిన వాడినై యెహోవాయే దేవుడని నజరేయుని యేసును మార్గమును వచ్చిన వారిని చంపివేసి నాశనం చేసేవాడిని, చెరలో నింపేవాడిని, ప్రజల్ని ప్రధాన యాజకులు అధికారం తీసుకొని ఆ ప్రజలను నాశనాన్ని కోరుకున్నవాడిని ప్రధాన యాజకులు అండతో యెరూషలేములో ఉన్న వారిని చంపివేసింది కాక నేను దమస్కా మార్గం వెళ్ళిచుండగా ఒక ప్రకాశమైన వెలుగు వచ్చింది. ఆ వెలుగు నాతో ఉన్నవారు చూశారు. నాతో మాట్లాడిన స్వరము వారు వినలేదు. నాతో మాట్లాడిన వారి స్వరము, ప్రభువా నువ్వెవడివి అంటే, సౌలా సౌలా నన్ను ఎలా హింసిస్తున్న వారి స్వరం పడ్డది. ప్రభువా నువ్వెవరు అంటే, నువ్వు హింసిస్తున్న యేసుని. ఏ దేవుని పేరు చెప్తే
యేసు పేరు చెప్తే ప్రజల్ని పరిశుద్ధులను చంపుతున్నావో, దేవుని మందిరాలు నాశనం చేస్తున్నావో, సేవకులను చంపుతున్నావో, ఆ యేసును నేనే గనుక నిన్ను ఏర్పరచుకున్నాను. రాజుల ఎదుట, అధికారుల ఎదుట, గొప్పవారి ఎదుట నా నామమును భరించుటకు శక్తిమంతుడు గనుక నిన్ను పరిచారకులుగాను నిన్ను ఏర్పరచుకున్నాను. నిన్ను అనేకుల యొద్దకు నిన్ను పంపిస్తాను గనుక అనేకులు కళ్ళు తెరవబడడానికి, మారు మనసు పొందడానికి, నరకం నుంచి విడుదల కావడానికి, సాతాన బంధకాల నుంచి విడుదలయ్యి, నరకం నుంచి విడుదలయ్యి వారు పరలోక రాజ్యాన్ని వారు చేర్చులాగన నిన్ను ఒక సాక్షిగా నేను నియమించబోచున్నానని సౌలుతో ప్రభువు స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు. ఈ విషయాలన్నీ విన్న సౌలు కనుక వెంటనే అతడు కళ్ళు మూయబడ్డాయి. ప్రభు వెళ్ళిపోయాడు, అతడు గుడ్డివాడైపోయాడు. కనుక అతడు అపోస్తులు 9వ అధ్యాయం చూస్తే యోదావాని ఇంట చేర్చారు. కనుక అన్నయ్య వ్యక్తి వచ్చి అతని తల మీద చేతులుంచి ప్రార్థన చేయడానికి నువ్వు వెళ్ళు అననీయ అంటే, వాడు దుర్మార్గుడు, యెరూషలేములో ఉన్న నీ పరిశుద్ధుల్ని సేవకుల్ని చంపాడు, ఇక్కడ కూడా చంపడానికి వచ్చాడు ప్రభా, నేను వెళ్ళనంటే అననీయతో దేవుడు చెప్పాడు, రాజుల ఎదుట, అధికారుల ఎదుట నా నామం భరించుటకు శక్తిమంతుడు, ఇతను నేను ఏర్పరచుకున్నాను, నువ్వు వెళ్ళి అతని కొరకు ప్రార్థించేయి, అతను నీ కొరకు ఎదురు చూస్తున్నాడని చెప్పి అననీయని పంపించినప్పుడు అననీయ వస్తూ, సౌలా సహోదరుడా, భయముతో ఉన్నాడు సేవకుడు, అతన్ని కూడా చంపుతాడేమో, నువ్వు వచ్చిన మార్గములో కనబడి యేసే నన్ను పంపించాడినప్పుడు అననీయ అప్పటికే సౌలు దర్శనం పొందాడు. అననీయ వచ్చి తల మీద చేతుల నుంచి ప్రార్థించినట్లుగా, తన కళ్ళు పొరలు రాలినట్లుగా, అతడు లేచి సువార్త ప్రకటించినట్లుగా అతడు దర్శనం పొందాడు. 3 రోజులు నిద్ర లేదు, ఆహారం లేదు, 3 రోజులు దర్శనం పొందాడు. తన పాప విషయంలో పశ్చాత్తాపడుతూ వచ్చాడు. ఈ సంగతులన్నీ అగ్రపరాజుకు వివరించినప్పుడు, కాబట్టి అగ్రపరాజ, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుని కాక మొదట దమస్కల్లోని వారికి, యెరూషలేములో యోదయ దేశమంతటను, తరువాత అన్యజనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరగవలనని, మారు మనసులకు తగిన క్రియలు చేయవలని ప్రకటించుచుంటిని. అగ్రపరాధికి ఈ సాక్ష్యమంతా చెప్తూ, అగ్రపరాజ కనుక ఈ రీతిగా నా జీవితం ఉండేది, ఆకాశమందు కలిగిన దర్శనానికి నేను అవిధేయుని కాలేదు. నేను గమయ్యల పాదమిట ధర్మశాస్త్రం ఎరిగిన వాడినప్పుడు కూడా కనుక బహునిష్టగలిగిన పరిచయుడిగా ఉన్నందుకు, కనుక నాకు ప్రధాన అధికారం కలిగినందుకు నేనైతే వారిని దండించి వారిని అధికారంతో నేను సౌలుగా దుర్మార్గుడిగా జీవించాను. ప్రభువును చూశాను, ప్రభువు నాతో మాట్లాడాడు, ప్రభువు నాకున్న అనుమానాన్ని తీర్చాడు. కనుక ప్రభువు నన్ను పంపించాడు, నువ్వు అన్యజనులకు వెళ్ళాలి, నా నామమును ప్రకటించాలి, ప్రజలు మారు మనసు పొందాలని చెప్పినప్పుడు నేను వెళ్ళాను. నేను యూదయలోను, దమస్కలోను, యెరూషలేములోను, దేశమంతటను అనేక అన్యజనులు మారు మనసు పొందాలని, వారు మారు మనసు తగిన క్రియలు వారు పొంది ఉండాలని వారి కొరకు నేను సువార్త ప్రకటిస్తున్నానని చెప్పి అగ్రపరాజుకు తన వ్యక్తిగత సాక్ష్యాన్ని చెప్పాడు. ఇక్కడ ప్రియ దేవుని సేవకులారా, పరిశుద్ధులారా, మన జీవితంలో మనల్ని సేవకులు హింసించిన, విశ్వాసులు హింసించిన, అన్యజనులు హింసించిన, ఇరుగుపొరుగు వారు హింసించిన, సంఘములో అవిశ్వాసులు హింసించిన, అన్య దేశస్తులు హింసించిన, క్రీస్తుకు వ్యతిరేకముగా జీవించిన ఈ లోకంలో ఎవరైనా పరిచర్యకి ఆటంకము కలిగించినప్పుడు కూడా, మనము అందరి చేత శిక్ష అనిపించినప్పుడు కూడా ప్రభువు చెప్పిన పనిని, ప్రభు ప్రకటించిన సువార్తను, ప్రభు అప్పగించిన పని కొరకే మనం సిద్ధపడి ఉండాలని ఇక్కడ పౌలు జీవితము స్పష్టముగా అగ్రపరాజుకు ఈ వార్తలని తన సాక్ష్యాన్ని చెప్పాడు. అలాగే మన సాక్ష్యం కూడా మనం కలిగి ఉండాలి, మన విశ్వాస జీవితాన్ని కలిగి ఉండాలి. వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకే మనం పరిగెత్తాలి. 20వ వచనం, ఈ హేతువు చేత యూదులు దేవాలయంలో నన్ను పట్టుకొని చంపుటకు ప్రయత్నం చేసిరి, అయినను నేను దేవుని వలన సహాయము పొంది నేటి వరకు నిలిచుంటిని. క్రీస్తు శ్రమపడి మృతుల్లో పునరుద్ధానమును వారిలో మొదటి వాడగుడి చేత ఈ ప్రజలకును అన్యజనులకును వెలుగు ప్రకటింపబోచున్నానని ప్రవక్తలను మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమీ చెప్పక
అల్పులకు గనులకును సాక్ష్యం ఇచ్చిచుంటిని. కనుక అగ్రప్ప రాజా ఈ హేతువు చేత యూదులు దేవాలయాన్ని పట్టుకుని నన్ను చంపాలనే ప్రయత్నం చేస్తున్నారు. అయినను నేను దేవుని సహాయం వల్ల ఈ రీతిగా నిల్చున్నాను. క్రీస్తు మృతుల్లో నుండి పునరుద్ధరణ తిరిగి లేచాడని మొదటి వాడొకటి చేత ఈ ప్రజలకు అన్యజనులకు ఆ వెలుగును నేను ప్రకటిస్తూ ఉన్నాను. కనుక మోషేయు ప్రవక్తలు చెప్పిన మాటలు కాక అల్పులకును గనులకును నేను మరి ఈ సువార్తను ప్రకటిస్తున్నానని చెప్పి స్పష్టంగా అగ్రప్పరాజుకు సువార్త చెప్పాడు. ఈ మాటలు విన్న అతడు ఏమంటున్నాడు? అతడు ఇలాగో సమాధానం చెప్పుకొని చుండగా పేస్తు, పౌలా, నువ్వు వెర్రివాడు, అతి విద్య వలన నీకు వెర్రి పట్టిందని గొప్ప శబ్దంతో చెప్పాను. అందుకు పౌలు ఇట్లను, మహాఘనత వహించిన పేస్తు, నేను వెర్రివాడును కాను గాని సత్యమును స్వస్థబుద్ధియు గల మాటల్ని చెప్తున్నాను. ఈ రాజు ఈ సంగతులు ఎరుగుని గనుక అతని ఎదుట నేను ధైర్యముగా మాట్లాడుచున్నాను. వాటిలో ఒకటి అతనికి మరుగై ఉండలేదని రూఢుగా నమ్ముచున్నాను. ఇది ఒక మూలన జరిగిన కార్యము కాదు. కనుక ఈ మాటలన్నీ విన్న పేస్తు అంటున్నాడు, పౌలా, నీవు వెర్రువాడు, అతి విద్య వలన అధికముగా చదువుకున్న ద్వారా నీకు వెర్రి పట్టింది అని పెద్ద శబ్దంతో మాట్లాడాడు. అందుకు పౌలు అన్నాడు, మహాఘనత వహించిన పేస్తు, నేను వెర్రువాడిని కాదు, నేను సత్యమును స్వస్థబుద్ధి గలవాడినే. రాజు ఈ సంగతులన్నీ ఎరుగని గనక నేను అతని ధైర్యముగా మాట్లాడుచున్నాను. వాటిలో ఒకటైనను మరుగేందు లేదు. నేను ఇది ఒక మూలన జరిగిన కార్యము కాదు. నా జీవితము యూదులందరూ ఎరుగుదురు. నా జీవితము ఆశయ అంతంతటా తెలుసు. అదే విషయాన్ని పేస్తు గారు, అగ్రప్ప రాజా బెర్నికేయు మీకు ఈ విషయాలని స్పష్టంగా తెలియజేస్తానని చెప్పి పౌలు వారి ఎదుట తన సాక్ష్యాన్ని వెల్లడిపరుస్తూ వచ్చాడు. దీని అర్థం ఏంటంటే, పౌలు దేవుని ఎరగలేదు, పౌలు దేవునితో రాలేదు, దేవుడే పౌలు దగ్గరికి వచ్చాడు. పౌలు దేవుని ఎన్నుకోలేదు, దేవుడే పౌలుని ఎన్నుకున్నాడు. ప్రపంచ దేశాల్లో దేవుని చేత ఎరగబడిన వారు, దేవుని చేత పిలువబడిన వారు, సత్య సమాధానం తెలియజేసేవారు, సత్యాన్ని బోధించేవారు, దేవునితో సంబంధం కలిగిన వారు కొద్దిమంది ఉన్నారు. వారు ఎవరికీ భయపడరు. వారు తమ దేవునికి భయపడతారు. వారు తమ దేవుని వారు బలము కలిగి గొప్ప కార్యములు చేసి ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏదైతే చెప్పమన్నాడో అదే చెప్పి వారు మరణం వరకు కూడా వారు సిద్ధపాటు కలిగి ఉంటారు. ఈ మాటలన్నీ విన్న పేస్తు ఈ రీతిగా పౌలు చెప్పాడు, ఇది ఒక మూలన జరిగిన కార్యము కాదు. నా జీవితం యెరూషలేము అంతంతటా, ఆసియా అంతంతటా ఈ సంగతి తెలుసు. ఇది ఒక మూలన జరిగిన కార్యం కాదని స్పష్టంగా చెప్పాడు. నేటి దినాన్ని ప్రపంచంలో దేశాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, మండలాల్లో, గ్రామాల్లో ప్రతి వ్యక్తి, ప్రతి మోకాలంగా, ప్రతి నాలిక యేసే దేవుడని ఒప్పుకోవాలి. ప్రతి నేత్రము ఆయన్ని చూడాలి. కనుక భూమి దిగంతముల వరకు కూడా ఆయన ఈ సువార్త ప్రకటించబడుతుంది. ఎవరిని బలవంతం చేసేది కాదు, అగ్రప్పరాజుని బలవంతం చేసేది కాదు, పేస్తుని బలవంతం చేసేది కాదు, బెర్నికేని బలవంతం చేసింది కాదు. ఎవరిని కూడా నమ్మమని బలవంతం చేసి భారతదేశంలో ఉన్నవారిని ఏ ఒక్కరిని కూడా యేసే దేవుడని నమ్మని బలవంతం చేసే దైవత్వము కలిగిన యేసు ప్రభువారు కాదు. దేవుని సేవకులు కూడా ఎవరిని బలవంతం చేసి నమ్ము అని బలవంతం చేసేవారు కాదు. ఎవరికి ఇష్టమైతే ఒకటి. రెండోది, ఎవరు దేవుని ఏర్పాటు, ఎవరిని ఎరిగాడో, నిర్ణయించాడో, పిలిచాడో, ఎవరిని నీతిమంతులు చేశాడు, ఎవరిని ఆయన ఎన్నుకున్నాడో వారిని ఆయన రక్షించుకుంటాడు. వారి ద్వారా ప్రపంచం అంతట్లో వారిని బట్టి దేవునికి మహిమ వస్తుంది. ఈ సేవ ఒక మూలని, ఒక పల్లెటూరులో, లేదా ఒక అరణ్యములో, ఒక సముద్ర ప్రాంతంలో, ఒక ఎడార ప్రాంతంలో, ఒక కొండ ప్రాంతంలో, ఎవరో నిమ్మ జాతుల వారికి, ఎవరో అమెరికా, రష్యా, ఆఫ్రికా దేశస్తులకి కాదు, కానీ యేసు ప్రభువారు అందరికీ ప్రభు. ఇక్కడ గమనించినట్లయితే, ఇంకా మనం గమనించినట్లుగా చూస్తే, అగ్రప్ప రాజా తమరు ప్రవక్తలు నమ్ముచున్నారని నేను ఎరుగుదును. అందుకు అగ్రప్ప, ఇంత సులభముగా నన్ను క్రైస్తవునిగా చేజూచున్నావే అని పౌలుతో చెప్పాను. అందుకు పౌలు, సులభముగాను
దురాభముగాను తమరు మాత్రము కాదు, నేడు నా మాట విన్న వారందరూ ఈ బంధకములు తప్ప నా వలె ఉండినట్లు దేవుడు అనుగ్రహించునుగాక. పౌలు ఈ మాటలు చెప్పినప్పుడు అగ్రప్ప రాజా అంటున్నాడు, ఇంత సులువుగా నన్ను క్రైస్తవునిగా జయించుచున్నావే పౌలా అని పౌలుతో చెప్పినప్పుడు పౌలు అంటున్నాడు, సులభముగాను దురాభముగాను తమరు మాత్రము కాదు, నేడు నా మాట విన్నవారందరూ ఈ బంధకములు తప్ప నా వలె ఉండినట్లు దేవుడు అనుగ్రహించునుగాక. నన్ను ఎట్లా దేవుడు ఎన్నుకున్నాడో ప్రపంచంలో ఉన్న వారందరూ, నా మాట విన్నవారందరూ, నా సాక్ష్యం విన్నవారందరూ, నా జీవితాన్ని ఎరిగిన వారందరూ కనుక ఈ యొక్క బంధకములు, నేను బంధకములు ఉన్నాను కానీ నా వలె అందరూ ఇటువంటి బంధకం నుంచి విడుదలయ్యి సృష్టికర్తన దేవుణ్ణి, ఆకాశమును భూమిని అందున్న సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్తన దేవుడిని నేను కల్లారా చూశాను. ఆయనే ప్రభు, ఆయనే రక్షకుడు. ఆయన రక్తము ద్వారానే పాపక్షమాపణ. యేసు రక్తము ఎవరు ఆయన రక్తం కిందకు రారో, ఎవరు పాపం ఒప్పుకోరో, ఎవరు విడిచిపెట్టరో, ఎవరు ఆయన నమ్ముకోరో వారందరూ నిత్య నరకానికి వెళ్తారు. ప్రియా సహోదరి సహోదరుడా, పౌలు అంటున్నాడు, ఈ బంధకములు నేడు నా మాట విన్నవారందరూ ఈ బంధకములు తప్ప నా వలె ఉండినట్లు దేవుడు వారికి అనుగ్రహించునుగాక. గనుక నా మాట విన్న వారందరూ ప్రపంచంలో ఉన్న ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు. కనుక సర్వజనులారా నీ యొద్దకు రండి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా. యేసు ప్రభువారు యావత్తు ప్రపంచమును తన నోటి మాటతో సృష్టించాడు. ఆయన జగద్రక్షకుడు, ఆయన సృష్టికర్తని దేవుడు. ఆయన నిన్న మొన్న వచ్చే దేవుడు కాదు. ఆయన ఈ భూమి ఆకాశము ఏమీ లేని ఉన్న దేవుడని బైబిల్ గ్రంథము సెలవిస్తుంది. చూడండి, సామెతల గ్రంథము 8వ అధ్యాయంలో దేవుని వాక్యము ఏమి సెలవిస్తుందంటే, యేసు ప్రభువుగా ఈ భూమి మీదకి ఆయన ఎప్పుడు వచ్చాడో అని దేవుని వాక్యం మనం చూస్తే ఎంత స్పష్టముగా దేవుని వాక్యము మనకి అర్థమవుతుంది. చూడండి, సామెతల గ్రంథము 8వ అధ్యాయంలో కొన్ని మాటలు చదువుతాను, అది మీకు అర్థమవుతుంది. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమైనదిగా యెహోవా నన్ను కలుగు చేసింది. అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వముని నియమింపబడుతుంది. ప్రవాహ జలము లేనప్పుడు, నీళ్ళతో నిండిన ఊట లేనప్పుడు నేను పుట్టి తిని, పర్వతములు స్థాపమునుపు, కొండలు పుట్టకమునుపు, భూమిని దాని మైదానమైన చేయకమునుపు, నేలమట్టిని రవ్వంత సృష్టింపకమునుపు నేను పుట్టిదిని. ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేను అక్కడ ఉంటిని. ఆయన పైన ఆకాశం స్థిరపరిచినప్పుడు, జలధారులు ఆయన బిగించినప్పుడు, జలమును తమ సరిహద్దులు మేరకున్నట్లు ఆయన సముద్రముకు పొలిమేర ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులు నిర్ణయించినప్పుడు నేను ఆయన యొక్క ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించు, నిత్యమైన సన్నిధిని ఆనందించుంటుంది. ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించు, నరులను చూచి ఆనందించుంటిని. కావున పిల్లలారా, నా మాట ఆలకించుడి, నా మార్గములు అనుసరించువారు ధన్యులు. ఉపదేశం నిరాకరింపక దాన్ని అవలంబించి జ్ఞానుల ఇండుడి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధ కాచుకొని నా ఉపదేశం వినువారు ధన్యులు. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వాని కలుగును. నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును. నాయందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహితురు. నాయందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు. ప్రియా సహోదరి సోదరుడా, ఆయన నిన్న మొన్న వచ్చే దేవుడు కాదని ఇది మనకు అర్థమవుతుంది. 30వ వచనం. అంతటా రాజును అధిపతియు బెర్నికేయు వారితో కూడా కూర్చుండి వారు లేచి అవతలకు పోయి, ఈ మనుషుడు మరణముకైనను బంధకములకైనను తగినది ఏదియూ చేయలేదని తమలో తాము మాట్లాడుకొని, అందుకు అగ్రప్ప, ఈ మనుషుడు కైసరు ఎదుట చెప్పుకుందనని అని ఎడ్ల ఇతన్ని విడుదల చేయవచ్చునని ఫేస్తుతో చెప్పాను. ఈ మాటలు విన్న అగ్రప్ప, బెర్నికేయు, ఫేస్తు తనతో ఉన్న అధికారులు అందరూ కూర్చొని మాట్లాడుకొని, ఈ మనుషుడు మరణముకైనను
బంధకములకైనను తగిన నేరము ఏమీ చేయలేదు, తమలో తాము మాట్లాడుకొని అగ్రప్రాధ అంటున్నాడు. ఈ మనుషుడు కైసరు ఎదుట చెప్పుకుందునని అని ఎడలా ఇతను విడుదల చేయవచ్చునని చెప్పుకున్నారు. కనుక ఈ మనుషుని యందు అనగా పౌలు యందు ఏ నేరమైనను, ఏ తప్పైనను, ఏ బంధకములైనను, మరణమునకు తగినది నేరమైనను ఇతడు చేయలేదు. గనుక ఇతడు కైసరి అనే రోము నగరములో రాజు ఎదుట చెప్పుకుంటానని అన్ని అలా అతని విడుదల చేయొచ్చని వారందరూ ఒకే నిర్ణయంతో పౌలును రోముకు పంపించారు. ప్రియా సహోదరి సహోదరుడా, ప్రభు చెప్పాడు, నువ్వు యెరూషలేములో ఎట్లా సాక్ష్యం ఇచ్చావో రోములు కూడా నా గురించి నువ్వు సాక్ష్యం ఇవ్వాల్సిన వాడై ఉన్నావు అని ఎవరు చెప్పారంటే సృష్టికర్తను దేవుడు చెప్పాడు. సృష్టికర్తను దేవుడు పంపిస్తున్నాడు. ఆ దేవుడే యేసు ప్రభువారు. ప్రియా సహోదరి సహోదరుడా, ప్రియా దేశీయులారా, ప్రియా దేవుని సేవకులారా, ప్రియా పరిశుద్ధులారా, సేవకులుగా పరిశుద్ధులుగా గనుక మనం భోజనం చేసిన, పానం చేసిన, సువార్త ప్రకటించిన, ఆరాధన ఎక్కడైనా ప్రారంభించిన, ఎక్కడికైనా వాక్యం చెప్పడానికి వెళ్ళాలన్నా, ఏ దేవుని పని నువ్వు ప్రారంభించాలనుకున్నప్పుడు కూడా ప్రభు సెలవు కావాలి, ప్రభు చిత్తము కావాలి. తల్లికి బిడ్డకి పేగుదూర సంబంధం ఉంటుంది. అలాగే యేసు ప్రభువారికి పౌలుకి సత్సంబంధం ఉంది. అలాగే నీకు యేసు ప్రభువారికి ఇటువంటి సంబంధం కలిగినట్లయితే ఆయన చెప్పిన పని నువ్వు చేయగలిగినట్లయితే, అందుకంటాడు పౌలు, ఆకాశముందు కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడిని కాదు. ఆకాశాన్ని భూమిని సృష్టించిన సృష్టికర్తైన దేవుడే సౌలుని పౌలుగా మార్చాడు. ఆసియా అంతంతర సువార్త ప్రకటించాడు. కనుక ఇప్పుడు బీదులైన ప్రజలకి ఆసియా అంతంతటా మనుషులు సువార్త ప్రకటించాడు. కనుక యెరూషలేములో ఉన్న అధికారులకి, రోములో ఉన్న అధికారులకి, రాజులకి, రాణులకి, కనుక ఇటు గొప్పవారికి కూడా సువార్త ప్రకటించే ధన్యత పౌలుకు కలిగింది. పౌలుని ఈ విధిగా సిద్ధపరిచింది ఎవరంటే ప్రభు. పౌలుని పంపించింది ప్రభువుని ఎన్నుకుంది. పౌలుతో ఉండేది ఎవరంటే సృష్టికర్త దేవుడైన యేసు ప్రభువారు. కనుక నా జీవితంలో కూడా పౌలు జీవితం ఏం మనకు అర్థమవుతుందంటే, పౌలు దేవునితో ఉన్న సంబంధము, పౌలు దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. అలాగే నా సేవా జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో ప్రభు చిత్తము లేనిది ఏ పని చేయకూడదు. ఎక్కడ సేవ ఎక్కడ సువార్త, ఎక్కడ బహిరంగ మీటింగులు, ఎక్కడ ఏ కార్యక్రమం నువ్వు చేసినప్పుడు కూడా కర్ర, గడ్డి, కొయ్యకాలు అవి కొన్నాళ్ళు జరుగుతాయి, తర్వాత అవి కాలిపోతాయి. ప్రభువు చెప్పిన పని చేస్తే బంగారము, వెండి, వెలగల రాలుగా ఉండి అది పునాది మీద కట్టబడిన పరిచర్య అయితే అది నిలుస్తుంది. ఆ రీతిగా పౌలుని పక్షముగా దేవుడు ఉన్నాడు. దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధేవుడు. పౌలుతో ఉన్న దేవుడే నీతో నాతో ఉండాలంటే విశ్వాసులుగా, సేవకులుగా మనం పౌలు దేవుని మాట అన్నాడు, మనము కూడా పౌలు యేసయ్య మాట అన్నాడు, మనము కూడా యేసయ్య మాట విని ఆయన చిత్తానుసారంగా సేవ చేస్తానంటాడు. బల నమ్మక మంచి దాసుడా, ఈ కొంచెమున నమ్ముకున్నావు, ఈ 10 పట్టణంపై నువ్వు అధికారిగా ఉండని చెప్పి ఈ లోకమును దీవిస్తాడు. పరలోకమును కూడా నిన్ను ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. 26వ అధ్యాయంలో పౌలు ఫేస్తుకి, అగ్రప్రాధికి, బెర్నీకేకి కనుక తన వ్యక్తిగత సాక్ష్యాన్ని తెలియచేస్తూ యేసు ప్రభువారు ఎటువంటి దేవుడు అనేది స్పష్టంగా ఆయన వాళ్ళకి సువార్త చెప్తూ వచ్చారు. అలాగే నా జీవితంలో కూడా ఎచ్చోట కలిగిన పరిస్థితుల్లో అవకాశం వచ్చినప్పుడు, ఎట్టి వారికైనప్పుడు కూడా సువార్త ప్రకటించడానికి, సాక్ష్యం చెప్పడానికి, ఈ దేవుడు సృష్టికర్త దేవుడని వారికి తెలియచేయడానికి ఏ మనుషునికి, పరిస్థితులకి ఎప్పుడు భయపడకూడదు. ఆ రీతిగా మా జీవితంలో మా జీవితంలో కూడా మేము కూడా పౌలు వలె నీ కొరకు అటువంటి త్యాగం, అటువంటి పౌరుషం, ఎటువంటి మరణముకైనను, ఎటువంటి శ్రమలకైనను, ఎటువంటి కష్టముకైనను, ఎటువంటి పరిస్థితులు వ్యతిరేకముగా ఉన్నప్పుడు కూడా బ్రతుకుని క్రీస్తే చావీతి లాభమని ఆయన కొరకు బ్రతికి ఆయన నా మహిమార్థమై జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి, కొన్ని మాటలు మా ప్రియులు విన్నారు. అయా, నీ ఏర్పాట్లు ఉన్న వారిని రక్షించు. ఏ ఒక్క ఆత్మ నశించి
నరకాను పోట నీకు ఇష్టం లేదు. అట్టి వారిని కూడా నీ నెరగని వారిని రక్షించు. విశ్వాసులుగా, సేవకులుగా నీ చిత్తాన్ని పౌలు వలె నెరవేర్చి నీ నామం మహిమార్థమై నీ రాజ్యంలో బహుమానం పొందువారుగా నీ దాసుని సిద్ధపరచమని, పరిశుద్ధుల్ని సిద్ధపరచమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమతండ్రి దేవుని ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం తాను ప్రేమించు వారికి కూడిన మనకు తోడుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. నా హృదయము వింతగా మారెను, నా హృదయము వింతగా మారెను, నా హృదయము వింతగా మారెను. నాలో యేసు వచ్చినందున, నాలో యేసు వచ్చినందున సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం. అందరికీ ప్రైజ్ ది లార్డ్.